హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క ప్రజెంట్ థాట్స్ ఏంటి అసలు? తనకి ఇప్పుడు ఓ క్లారిటీ అనేది వచ్చింది, ట్రూత్ ఏంటిదో తెలిసింది. తనకి హానర్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అన్న విషయం తనకి అర్థమయ్యింది ఇప్పుడు. అందుకే వాళ్ళు మీతోటి కలవాలి అని అనుకుంటూ ఉన్నారు. తన ముందు మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు. కానీ వాటిని వెతుక్కుంటూ తను వెళ్ళిపోయి అక్కడ బందీగా అయ్యాను అనేది తనకి అర్థమయ్యింది. అందుకే ఇప్పుడు తను ఒక క్లారిటీ అనేది తెచ్చుకున్నారనమాట. తన లైఫ్ అనేది ఒక లైఫ్లో చేంజ్ అనేది జరిగింది. తనకి ఇన్నర్గా తనలో ఉన్న చైల్డ్ మెంటాలిటీ వల్ల, తన ఇన్మెచ్యూరిటీ తనం వల్ల, తను పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు తనకి అర్థమయ్యింది. అందుకే రియలైజ్ అనేది అయ్యారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఒక సెక్యూరిటీ లైఫ్ని ఎంచుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు తనకి. తన కెరియర్ పరంగా అయినా కానీ, లవ్ రిలేషన్షిప్ పరంగా అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు అనేది తను తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని ఎక్కువగా ప్రెజర్ పెట్టరు అనేది తనకు అర్థమైందనమాట. అంటే వేరే వాళ్ళలాగా మీరు తనని ప్రెషర్ పెట్టరు అనేది తను అనుకుంటూ ఉన్నారు. తను ఇన్నర్గా ఉన్న ఆలోచనలు ఏవి మీకు తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసే పర్సన్. ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రీజనేట్ అవ్వాలి. మీరందరి లైఫ్లో ఇది జరిగి ఉంటే కనుక క్లైమ్ చేసుకోండి మీకు ఈ ఎనర్జీని. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.